అది నా భక్తి, అది నా కమిట్మెంట్ కూడా. మనందరికీ కొండే వాళ్ళందరికీ ముస్లిమ్స్ అంత సోదరులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మక్కాకి వెళ్తారు, మసీదుకి వెళ్తారు. హిందువులంతా దేవాలయాలకు వెళ్తాం, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే చేతుల పైకెత్తండి. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి వస్తే మీరు సహిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సహిస్తారా అని అడుగుతున్నా. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని. కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. నిన్నే మాట్లాడాడు. సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అని అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు. సిట్ చెప్పింది కల్తీ ఉందనింది, కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు.